హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుయల్ అవుతాడా, తనుజ అవుతుందా, డెమాన్ పవన్ అవుతారా, సంజన గారు అవుతారా? సో ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈరోజు సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ సేవింగ్ ఆర్డర్ చేశారు. సో ఫస్ట్ ఎవరు సేవ్ అయ్యారు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము టాప్ 5 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎలిమినేషన్ రౌండ్ అనేది ఎవరెవరి మధ్యలో జరిగింది, దాని ప్రాసెస్ ఏందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 మినిట్స్ వీడియో చివరి వరకు చూడండి. 100% మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. మనం నిన్ననే చెప్పడం జరిగింది, బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతుందని చెప్పి మనం చెప్పిన విధంగానే నిన్న సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో సండే ఎపిసోడ్లో సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఫస్ట్ తనుజ గారు సేవ్ అవ్వడం జరుగుతుంది, అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవుతుంది. దాని తర్వాత డెమాన్ పవన్ థర్డ్ ఫైనలిస్టు, దాని తర్వాత ఇమాన్యుయల్ ఫోర్త్ ఫైనలిస్టు. సో ఇక్కడ తనుజ, డెమాను, ఇమాన్యుయల్ సేవ్ అయిన తర్వాత మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు, భరణి, అదేవిధంగా సంజన గారు. సో వీళ్ళిద్దరి మధ్యనే ఎలిమినేషన్ రౌండ్ అనేది ఉండబోతుంది. సో ఆ ఎలిమినేషన్ రౌండ్ అనేది బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసిండు. అది ఎలా అంటే ఈకలు ఉంటాయి కదా మన పక్షులు, ఆ టైపులో కొత్తగా ప్లాన్ చేసిండు. సో ఎలిమినేషన్ రౌండ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. బిగ్ బాస్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం ఎలిమినేషన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేయడము. అదేవిధంగా ఈ ఎలిమినేషన్ రౌండ్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ సంజన గారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు, కానీ అనూహ్యంగా సంజన గారు సేవ్ అయ్యి బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బర్నీ గారు. బర్నీ ఎలిమినేషన్ గల కారణాలు ఏందని ఒకసారి మనము పరిశీలిస్తే, సో బర్నీ గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సో ఆ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేది కూడా దమ్ము శ్రీజకు అన్యాయం చేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందని చెప్పి ఆడియన్స్ లోపల మైండ్లో అనేది ఫిక్స్ అయిపోయింది. అందుకోసము బర్నీ గారు ఎట్టి పరిస్థితుల్లో టాప్ 5లో ఉండొద్దని చెప్పి ఆడియన్స్ బర్నీ గారికి ఓట్లు అయితే తక్కువ వేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఫస్ట్ నుంచి బర్నీ నేను మంచివాడిని అనిపించుకోలేనట్లు అందరితో మంచిగా ఉండడము, అదేవిధంగా సేఫ్ గేమ్ ఆడడం వల్ల తన ఆట అనేది ఆడియన్స్కి ఎక్కడ నచ్చలేదు. సో ఆ విధంగా కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్లు సో బర్నీ ఎలిమినేషన్ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. సో ఆ విధంగా బర్నీ గారు అయితే ఈరోజు అయితే ఎలిమినేట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు సండే ఎపిసోడ్లో మూవీ ప్రమోషన్ చేసుకోవడానికి మూవీ వాళ్ళు వస్తారు. అదేవిధంగా బిగ్ బాస్ 50 lakhs ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఆ 50 lakhs నీకు వస్తే నువ్వేం చేస్తావో, అదేవిధంగా ఇక్కడ ఎవరు అనర్హులు అనేది అక్కడ చెప్పాలి. అదేవిధంగా కొన్ని సన్నివేశాలు ఇస్తారో ఆ కొన్ని సన్నివేశాలు రీక్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరిపైన కోపం ఉంటే ఆ కోపంని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ సండే ఎపిసోడ్ అనేది చాలా రసవత్తంగా, చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా బాగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అందరూ అడుగుతున్నారు ఓటింగ్ లైన్స్ ఎప్పుడు వస్తున్నాయితేనే, ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన 10:30 తర్వాత 10:30 to 12 o'clock ఈ 1.5 hour చాలా చాలా క్రూషియల్, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకు దయచేసి ఓట్ వేయండి. అదేవిధంగా మిస్ కాల్ కూడా చేయండి. ఒక్క ఫోన్ నెంబర్ తోటి ఒకే మిస్ కాల్ వన్స్ రింగ్ అయిందంటే ఆటోమేటిక్ కట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో మొబైల్ తీసుకొని ఇంకోటి వేయండి. హాట్స్టార్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఎవరికి విన్నర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు దయచేసి ఓట్ అయితే వేయండి. ఈరోజు వేసే 1.5 hour అనేది చాలా 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 క్రూషియల్. విన్నర్ డిసైడ్ చేసేది ఈ 1.5 hour. మిగతా 5 days డే మొత్తం ఉంటుంది కాబట్టి ఓట్లు అయితే వేస్తారు. బట్ ఈ 1.5 hour ఎవరైతే ఓపికతోటి మేల్కొండి ఓటేస్తారో వాళ్ళ కంటెస్టెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. అదేవిధంగా టాప్ 5 కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ఎలా కొనసాగుతుందంటే, కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 38%లో కొనసాగుతుంది. అదేవిధంగా తనుజ ఓటింగ్ అనేది 35%లో, అదేవిధంగా డెమాన్ ఓటింగ్ అనేది 26%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 21%లో, 24%లో, సంజన ఓటింగ్ అనేది 21%లో కొనసాగుతుంది. ఇక్కడ లీస్ట్లో ఉన్నది సంజన, ఇమాన్యుయల్, డెమాను. సో టాప్లో కొనసాగుతున్నది కళ్యాణ్ పడాల,
తనుజ వీళ్ళిద్దరి మధ్యలోనే బిగ్ బాస్ టైటిల్ పోర్ అనేది గెలుస్తుంది. సో ఇక్కడ కళ్యాణ్ పడాలా గెలుస్తుందా, తనుజ గెలుస్తుందా, ఈ ఇద్దరిట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నానో నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.